అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. అన్నామలై కుప్పస్వామి పరిచయం అవసరం లేని వ్యక్తి అని నేను భావిస్తున్నప్పటికీ అన్నామలై గారి గురించి బ్రీఫ్గా చెప్పాలంటే అన్నామలై గారు 2011 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. తనదైన శైలిలో ఉద్యోగాన్ని చేసుకుంటూ ఒక సింగం అనే పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకొని 2019లో ఐపీఎస్ కెరీర్కి రిజైన్ చేసి బీజేపీ యొక్క డెవలప్మెంట్ మోడల్ని దానికి ఆకర్షితులై తమిళనాడులో బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. స్వల్పకాలంలోనే తమిళనాడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా ఎదిగి తనదైన స్థాయిలో యూత్ మొబిలైజేషన్ కానీ, ప్రజల మొబిలైజేషన్ కానీ, మాస్ మొబిలైజేషన్ కానీ తనదైన శైలిలో చేసుకుంటూ పోతూ అట్ ది సేమ్ టైం ఈ ద్రవిడియన్ పార్టీస్ యొక్క వారి ఫిలాసఫీస్ని ఎప్పటికప్పుడు వాటి యొక్క ట్రూ నేచర్ని ఎండగడుతూ వారు చేస్తున్న అవినీతిని కూడా బట్టబయలు చేస్తూ తనదైన శైలిలో ఒక ముద్ర వేసుకొని తనదైన శైలిలో కష్టపడుతూ పాదయాత్ర సైతం చేసి ప్రజల్ని ఎంతగానో చైతన్యపరిచి నేడు ఈ 2024 తమిళనాడు లోక్సభ ఎన్నికలకి ఏకంగా డబుల్ డిజిట్ స్థానాలు సాధించగలిగే స్థాయికి ఆ మేరకు కేడర్లో నమ్మకాన్ని ఏర్పరిచిందంటే అన్నామలై గారి ప్రపంచం ఏ మేరకు తమిళనాడు రాజకీయాల్ని ప్రభావితం చేసిందని అందరూ తెలుసుకోవాల్సిన అంశం. ఇకపోతే తమిళనాడు లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే దాదాపు 69% వరకు ఓటింగ్ అయితే జరిగింది తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా. అన్నామలై గారు పోటీ చేస్తున్న కోయంబత్తూరు లోక్సభ కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే 65% వరకు ఓటింగ్ శాతం అయితే జరిగింది. కోయంబత్తూరు లోక్సభ కాన్స్టిట్యున్సీ గురించి బ్రీఫ్గా చెప్పాలంటే కోయంబత్తూరు లోక్సభ కాన్స్టిట్యున్సీ 6 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న లోక్సభ కాన్స్టిట్యున్సీ. 21 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. తమిళనాడు రాష్ట్రంలో చెన్నై తర్వాత అతిపెద్ద సిటీ ఏదంటే కోయంబత్తూరు అనే చెప్పాలి. తమిళనాడు రాష్ట్రంలో 3వ అతిపెద్ద లోక్సభ కాన్స్టిట్యున్సీ కోయంబత్తూరు లోక్సభ కాన్స్టిట్యున్సీ. ఎకనామికల్గా కోయంబత్తూరు గురించి తీసుకుంటే దేశానికి ఒక ఎకనామికల్ గ్రోత్ ఇంజిన్ లాంటిది. టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కానీ, ఐటీ సెక్టర్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ దేశంలో ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్గా కోయంబత్తూరు అనేది తన ముద్ర వేస్తుంది. అయితే అన్నామలై గారు ఆరోపిస్తున్నది లోక్సభ కాన్స్టిట్యున్సీలో కోయంబత్తూరు లోక్సభ కాన్స్టిట్యున్సీలో 1,00,000 ఓట్ల వరకు మిస్ అయ్యాయని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఏకంగా ఒక పోలింగ్ స్టేషన్లో అయితే 850 ఓట్ల వరకు మిస్ అయ్యాయని తేల్చడం జరిగింది. మిగతా పోలింగ్ స్టేషన్స్ అన్ని ఆన్ అన్ యావరేజ్గా తీసుకుంటే 200 ఓట్ల వరకు ఈచ్ పోలింగ్ స్టేషన్లో మిస్ అయ్యాయని ఒక అంచనా అని తేల్చడం అయితే జరిగింది. అన్నామలై గారికి అపోనెంట్గా మొదటిసారి డిఎంకే పార్టీ 1998 తర్వాత తన సిపిఐ పార్టీతో తన పొత్తులో భాగంగా మొదటిసారి అన్నామలై గారికి పోటీగా డిఎంకే పార్టీ తన క్యాండిడేట్ని నిలబెట్టడం జరిగింది. సరే, ఏవైతే మిస్ అయ్యాయో వాటి విషయానికి వస్తే భర్త ఓటు ఒక పోలింగ్ స్టేషన్లో ఉంటే భార్య ఓటు మరో పోలింగ్ స్టేషన్లో ఉండడం, ఏకంగా కొందరు ఓటర్లు అయితే చనిపోయారు అని ఓటర్ లిస్టులో పొందుపరచడం కూడా గమనార్హం. తమిళనాడు బీజేపీ పార్టీ ఒక డాక్యుమెంటేషన్ రూపంలో రిటర్నింగ్ ఆఫీసర్కి, అబ్జర్వర్కి ఇవ్వడం అయితే జరిగింది. అన్నామలై గారు దీన్ని ఒక ప్లాన్డ్ ఆర్గనైజ్డ్గా ఒక పొలిటికల్ ఇంటర్ఫరెన్స్తో ఒక దురుద్దేశంతో చేశారని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఏవైతే పోలింగ్ స్టేషన్స్లో అధికంగా ఓట్స్ మిస్ అయ్యాయో అక్కడ రీఎలక్షన్ జరపాలని అన్నామలై గారు డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే తమిళనాడు రాజకీయాల విషయాలకు వస్తే ముఖ్యంగా డిఎంకే పార్టీ గురించి చెప్పాలంటే నాకు కొంతమంది తమిళ మిత్రుల మధ్య ఎప్పుడైనా పొలిటికల్ డిస్కషన్స్ గురించి వచ్చినప్పుడు
వారు కూడా చెప్తూ ఉండేవారు, డిఎంకే పార్టీ ఒక రౌడీయిజం పార్టీ అని వారు తరచూ ఎప్పుడు చెప్తూ వస్తుండేవారు. డిఎంకే పార్టీని ఏఐడిఎంకే పార్టీని కంపేర్ చేస్తూ ఎప్పుడైనా చెప్పవలసినప్పుడు జయలలిత గారు ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదని అక్కడ ప్రజలు చెప్తూ ఉండేవారు. అట్ ది సేమ్ టైం డిఎంకే పార్టీ విషయానికి వస్తే ఏకంగా పోలీస్ స్టేషన్లో పోలీసులు సైతం బెదిరించే స్థాయికి అక్కడ క్యాడర్ ఒక రౌడీయిజం ఉంటుందంటే డిఎంకే పార్టీ యొక్క ట్రూ నేచర్ అని ప్రజలు కూడా ఇది తెలుసుకోవాలి. సరే, మొత్తానికి ఏదైనా విషయానికి వస్తే ఈ మధ్య నేను తిరుత్తని టూర్కి వెళ్ళినప్పుడు కూడా నాకు అక్కడ కొంతమందితో మాట్లాడినప్పుడు అక్కడున్న వ్యక్తులు కూడా తమిళనాడులో డిఎంకే పార్టీ యొక్క రౌడీయిజం గతంలో కంటే పెచ్చు మీరిపోతుంది అనే ఒక భయాందోళనను అయితే వారు వ్యక్తం చేయడం జరిగింది. సరే, ఏదైనప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో, ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిన అంశం కూడా ఉంది. తమిళనాడులోనే ఒక్క కోయంబత్తూర్ లోక్సభ కాన్స్టిట్యున్సీలోనే ఈ మేరకు ఓట్లు మిస్ అయ్యాయంటే ఇక రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ మేరకు ఓట్లు మిస్ అయి ఉంటాయని అత్యంత భయాందోళన కలిగించే అంశం. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ మోస్ట్ డేంజరస్ దాన్ ది డిఎంకే పార్టీ. భారత్ మాతాకి జై. జై హింద్.